వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. 2025 సంవత్సరంలో మహిళలకి, వివిధ రాశుల్లో జన్మించిన మహిళలకి ఎలా ఉండబోతోంది, ఎంత మంచి జరగబోతోంది, ఎంత చెడు జరగబోతోంది, దానికి ఏం పరిహారాలు చేసుకుంటే వచ్చే సంవత్సరం అంతా మనం హాయిగా గడపచ్చు, ఇలాంటి విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అన్నీ కూడాను 12 రాశులకు సంబంధించి ఈ 2025 సంవత్సరంలో జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతున్నటువంటి విషయాల గురించి తెలియజేసుకుంటున్నాం. చాలామంది ఆక్షేపణ చేసేటువంటి విషయం ఏంటంటే, రాశుల ఫలితాలు అనేటువంటివి ఉగాది నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం ఉగాది వరకు కదా చెప్పాల్సింది, మరి కొత్త సిస్టమ్ని జనవరి నుంచి డిసెంబర్ వరకు చెప్పడానికి గల కారణం ఏంటి అని అంటున్నారు. అంటే మనకు ఒకటి చెప్పబడి ఉంది, ప్రపంచమంతా కోడై ఒక విషయం మీద ఒకే అభిప్రాయానికి వస్తే అది శాస్త్రము ధర్మబద్ధమై కూర్చుంటుంది. కాబట్టి ప్రపంచమంతా న్యూ ఇయర్గా జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు గౌరవిస్తుంది, ఆదరిస్తుంది. కాబట్టి మనం కూడా ఆంగ్ల నూతన సంవత్సర ప్రభావంగా జనవరి 1 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి ఫలితాలు అనేటువంటివి మనం తెలియజేసుకుంటున్నాం. అయితే మన శాస్త్రాన్ని, మన ఆచారాన్ని, మన సాంప్రదాయాన్ని కూడాను ఏమాత్రము ఉపేక్షించకుండా వాటికి సంబంధించినటువంటి విలువల్ని కాపాడాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈ క్రోధినామ సంవత్సరం అయిపోయిన తర్వాత విశ్వావసునామ సంవత్సరం వస్తుంది కదా, ఆ విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా అనగా ఉగాది నుంచి మళ్ళీ ఉగాది వరకు ఉండేటువంటి వివిధ రాశుల ఫలితాలని కూడా మరి ఒక కార్యక్రమంలో మళ్ళీ మనం తెలియజేసుకుందాం. కానీ గ్రహగతులు ఈ జనవరి 1 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్నటువంటి విషయాలు, వివిధ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాయనేటువంటి విషయాలు కేవలం జనవరి 1 నుంచి డిసెంబర్ 31వ తారీఖుని దృష్టిలో పెట్టుకొని మనం చేస్తున్నటువంటి విషయాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు గమనించగల ప్రార్థన. ఇక ఫైనల్ గా మీన రాశికి వచ్చేసాం గురుగారు. మరి 2025 మీన రాశిలో జన్మించిన మహిళలకు కలిసి వస్తుందా లేదా ఒక్కసారి తెలియజేయండి. జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ద్వాదశ రాశిలో చివరిదైనటువంటి మీన రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని క్లుప్తంగా మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే గ్రహ సంచారం చూసుకున్నట్లయితే మే 9 వరకు వృషభ రాశిలో సంచారం గురువు, తదనంతరం మే 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు మిథున రాశిలోకి, అలాగే సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 వరకు కర్కాటక రాశిలో, నవంబర్ 12వ తారీఖు నుంచి డిసెంబర్ 28 వరకు కర్కాటక రాశిలోనే వక్రీకరించినటువంటి గురుగ్రహ ప్రభావం. ఇక శనిగ్రహ ప్రభావం చూసుకున్నట్లయితే ఏప్రిల్ 16 వరకు కుంభరాశిలో సంచారము, ఏప్రిల్ 16 అనగా 16 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 9 వరకు మీనరాశిలోకి శని సంచార ప్రభావం. అలాగే ఇందులోనే జూలై 8వ తారీఖు రోజున వక్రీకరించి మీనరాశిలోనే మళ్ళీ అక్టోబర్ 10న కుంభరాశిలోకి చేరి వక్రీకరించే స్థితి పొంది ఉండడం, నవంబర్ 26వ తారీఖు రోజున వక్రత్యాగం కుంభరాశిలో చేయడం అనేటువంటిది శని భగవానుల వల్ల కలుగుతుంది. ఇక రాహుకేతులు 15 మే వరకు కూడాను రాహు మీనరాశి, కేతు కన్యారాశిలో ఉండగా 16 మే నుంచి రాహు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి ప్రభావం. కావున ఈ యొక్క గ్రహాల యొక్క గమనాన్ని కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఇటు రాహుకేతులు కానీ, గురుగ్రహ ప్రభావం కానీ, అలాగే శని ప్రభావం కానీ అనుకూలంగా లేవు. ఈ కారణం చేత మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు పలు ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీరు నమ్మినటువంటి వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి భార్యకి కూడా కొంత అనారోగ్య సూచనలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మాతృపితృ వర్గీయులలో కొంత వారికి అనారోగ్యం చూసి ఇబ్బంది పడేటువంటి అవకాశాలు గోచరమవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. నమ్మిన వారి మోసపోవడం వల్ల ధనపరమైనటువంటి నష్టములు మీనరాశి వారికి 2025 సంవత్సరంలో ఉన్నాయి. కాబట్టి ధనపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అప్పు ఇచ్చేటప్పుడైనా, అప్పు తీసుకునేటప్పుడైనా కానీ జాగ్రత్తలు పాటించండి. ఎందుకనంటే అన్ని విధాలుగా గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు మనం చేయవలసినటువంటిది ఎదురొడ్డి పోరాడడమే తప్ప మొండిగా ముందుకు సాగడం కాదు. పోరాట పటిమతో ఉంటూ లౌక్యాన్ని ప్రదర్శిస్తూ తెలివితేటలతో మన కార్యాలను చక్కబెట్టుకోవాలి తప్ప గుడ్డిగా మొండితనంగా పోకూడదు. తద్వారా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అనే విషయాలు గమనించుకోవాలి. సంఘంలో మీ పేరు ప్రతిష్టలకు సంబంధించినటువంటి
కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. స్త్రీపరమైనటువంటి ఇబ్బందులు ఈ యొక్క కుంభరాశి నుంచి మీనరాశిలో జన్మించినటువంటి వారు ఎదుర్కోక తప్పదు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. నూతన వ్యక్తుల యొక్క పరిచయం ఎప్పుడైతే ఉంటుందో వారి వలన సమస్యలు అనేటువంటివి ఈ మీనరాశి వారికి 2025 సంవత్సరంలో గోచరమవుతున్నాయి. అయితే ఏ రంగాల్లో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా గమనించుకుంటే 9 మే వరకు అనగా మార్చి వరకు కూడా గురువు వక్రీకరించే స్థితి పొంది ఉన్నటువంటి కారణం చేత జనవరి 1 నుంచి మార్చి 30వ తారీఖు వరకు అద్భుతమైనటువంటి యోగకాలం. గురువు కొంతవరకు యోగిస్తాడు, ధనపరమైనటువంటి సమస్యల్ని తీరుస్తాడు, అందులో సందేహం లేదు. మార్చి 30 నుంచి మళ్ళీ ఏప్రిల్ మే 5వ తారీఖు వరకు కూడా, మే 9వ తారీఖు వరకు కూడాను అనుకూలంగా లేదు. తద్వారా ఆ సమయంలో ఏప్రిల్ మే 9వ తారీఖు వరకు మధ్య ఉన్నటువంటి కాలంలో పరిచయం అయ్యే స్నేహాలని నమ్మకండి, వ్యక్తులని నమ్మకండి. తద్వారా కొన్ని సమస్యలు భవిష్యత్తులో ఈ సంవత్సరం అంతంలో అనగా 2025 సంవత్సరం అంతంలో ఈ మధ్య ఏప్రిల్ అండ్ మే 9th లోపల పరిచయమైన వాళ్ళ వల్ల వచ్చే సమస్యల్ని అప్పుడు మీరు చవి చూస్తారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అయితే ఎప్పుడైతే 9 మే నుంచి గురుడు 9 మే నుంచి సెప్టెంబర్ 28 వరకు మిథున రాశిలో సంచారం చేస్తుంటాడో చిన్నపాటి సమస్యలు, చిక్కులు, గృహపరమైనటువంటి సమస్యలు, గృహపరంగా ఖర్చులు పెరగడం అనేటువంటిది ఈ యొక్క మే 9 నుంచి సెప్టెంబర్ 28వ తారీఖు వరకు ఉంటుందని చెప్పవచ్చు. ఇక సెప్టెంబర్ 28వ తారీఖు నుంచి నవంబర్ 11 మధ్యకాలం ఉన్నటువంటి 45 రోజుల కాలము ఈ యొక్క సంబంధించినటువంటి మీనరాశిలో సంబంధించినటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అందులో ఏమీ సందేహం లేదు, అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఎందుకంటే కుంభరాశిలోకి అక్టోబర్ 10న ప్రవేశం చేసి వక్రీకరించినటువంటి శని ప్రభావము లాభరాశి ఫలితాలు అక్టోబర్ 10 నుంచి నవంబర్ 11, అంటే సింపుల్గా చెప్పాలంటే గురువు సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 వరకు యోగిస్తే శని భగవానుల వారు అక్టోబర్ 10 నుంచి మీకు యోగించడం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా ఏమవుతుంది, గురు శనుల యొక్క ప్రభావము యోగకాలం అనేటువంటిది సెప్టెంబర్ 28వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 28 వరకు కూడాను కొన్ని కష్టములు ఎదుర్కోక తప్పదు. అనగా సంవత్సరాంతంలో శుభ ఫలితాలు పొందుతారు. మీ వెనుక మీ మంచి ఉన్న వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేటువంటిది ఇంతకుముందే చెప్పుకున్నాం. సంవత్సరాంతంలో వాళ్ళ యొక్క ప్రభావాలు తెలుస్తాయని చెప్పి, కారణం గ్రహాలు అనుకూలిస్తున్నటువంటి కారణం చేత మీకు ఆ విధమైనటువంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే శని 16వ తారీఖు వరకు కుంభరాశిలో సంచారం చేస్తుండడం కాబట్టి ఏలినాటి శని ప్రభావం. ఇక 16 ఏప్రిల్ నుంచి శని మీనరాశిలోకి సంచారం చేస్తుండడం, 16 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 9 వరకు మీనరాశిలోకి, అలాగే ఈ సంబంధించినటువంటి జూలై 8న వక్రీకరించి మళ్ళీ ఏలినాటి శని ప్రభావం, మళ్ళీ అక్టోబర్ 10న కుంభంలో వక్రీకరించి ఉండడం. ఈ కారణం చేత అక్టోబర్ 10 నుంచి ఈ యొక్క నవంబర్ 26వ తారీఖు వరకు మరియు ఈ నవంబర్ నుంచి సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు కర్కాటకంలో ఉన్నటువంటి ఫలితము, ఇవన్నీ కూడా యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జాతకరీత్యా ఏం చేసుకోవాలనుకున్న నవంబర్ 11వ తారీఖు లోపలనే, అక్టోబర్ 10 నుంచి నవంబర్ 11వ తారీఖు మధ్యకాలంలో అప్పటి వరకు సమస్యలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళకి రిలీఫ్ అనేది ఆ మంత్లోకి దొరుకుతుంది. అన్ని సమస్యలకి పరిష్కార వేదిక ఒక్క మంత్లోనే అన్ని సమస్యలు మీరు పరిష్కరించుకోగలుగుతారు. కాబట్టి తెలివిగా ఆ ఒక్క నెల పాటు మీ యొక్క సమస్యని పరిష్కరించుకునే మార్గాన్ని వెతుక్కోండి. తప్పకుండా ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 11, 31 రోజులు మీకు తిరుగుండదని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క కుజగ్రహ ప్రభావంలో జనవరి 21 నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు కొంత మీకు మంచి చేరేటువంటి అవకాశం ఉంది. సోదరీమణులు, మిత్రుల సహాయ సహకారాలు జనవరి 21 నుంచి ఏప్రిల్ 1వ తారీఖు మధ్యకాలంలో ఉంటుంది. తద్వారా రాని బాకీలు వసూలవుతాయి. అన్నిటికంటే ప్రధానంగా కోర్టు సమస్యలు ఏవైతే ఉంటాయో, సివిల్ సమస్యలు కానీ ఫ్యామిలీ సమస్యలు కానీ, అవన్నీ పరిష్కరించుకొని ఆ కోర్టు సమస్యలకు సంబంధించి విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక ఈ సంబంధించినటువంటిది చూసుకున్నట్లయితే జూలై 26 తారీఖు రోజున అనగా జూన్ 4 నుంచి జూలై 26 మధ్యకాలంలో ఈ పోరాట పటిమ ప్రదర్శించడం ద్వారా చాలా మటుకు శత్రువులపై మీరు విజయాన్ని పొందుతారు. సమస్యలు ఉంటాయి, శత్రువులపై మీరు విజయాన్ని పొందుతున్నారు అని అంటే దాని అర్థం ఏంటి? మీరు పోరాడితేనే కదా శత్రువులపై విజయం పొందేది. పోరాడడం అంటే కష్టమే కదా. శత్రువులు అంటే మనుషులు కాదండి, మనకు వచ్చే సమస్యల నుంచి పోరాడి ఆ సమస్యల మీద విజయం పొందుతున్నామంటే ఆ పోరాటం జరుగుతుందంటే అక్కడ కష్టాలు వస్తున్నట్టు లెక్క. కాబట్టి తుదకు విజయం మీదే అవుతుంది. అనగా కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కోగలిగేటువంటి శక్తి కుజ భగవానుడు మీకు అంతర్గతంగా అందజేస్తున్నాడు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క జూలై 26 నుంచి అక్టోబర్ 25 ఉన్నటువంటి మధ్యకాలము జాగ్రత్తలు పాటించండి. జూలై 26 నుంచి సెప్టెంబర్ 11వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలంలో వ్యాపార భాగస్వాముల మధ్య, జీవిత భాగస్వాముల మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మౌనాన్ని ఆశ్రయించండి. ఇక సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 25 మధ్యకాలంలో
మీకు అనారోగ్య సూచనలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్నాళ్ళ నుంచో ఆపరేషన్ డేట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి డేట్ కన్ఫామ్ అనేటువంటిది ఈ సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 25 మధ్య కాలంలో కన్ఫామ్ అవుతుంది. వాహనాన్ని నడిపేటప్పుడు ఈ మధ్య కాలంలో జాగ్రత్తలు పాటించండి. సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 25 మధ్య కాలంలో. ఇక ఈ యొక్క సంబంధించినటువంటి మీనరాశిలో జన్మించినటువంటి వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి సాధారణమైనటువంటి ఫలితాలు ఉంటాయి. గొప్పగా ప్రమోషన్స్ అనేటువంటివి ఉండవు. బదిలీల కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడాను కాస్త కష్టతరంగా మారుతాయి. అయితే నిరుద్యోగస్తులకి నిరాశ తప్పదు. కానీ సంవత్సరం అంతా ఉద్యోగం లేకుండా నిరుద్యోగంలోనే ఉంటారా అనంటే కొన్ని సమయాలు జనవరి 11 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. అలాగే మే 13 నుంచి జూన్ 14 తారీఖు వరకు ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. అలాగే ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 మధ్య కాలంలో కూడా ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ చెప్పినటువంటి 3 టైం పీరియడ్స్లో ఉద్యోగ మార్పులు కానీ నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించడం కానీ జరుగుతుంది. ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సాధారణమైనటువంటి జీతభత్యములు పెరుగుతాయి తప్ప ఊహించినంతగా పెరగవు. అయితే ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో ప్రజల ఆదరణ కోసం ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తారు. మీ పక్కన మంచిగా ఉండి మీ వెన్నంటి ఉండి ఉన్న వాళ్ళే మీకు గోతులు తవ్వే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ మీద చెడు ప్రచారం అనేటువంటి జరుగుతుంది. అధికారుల వల్ల ఉన్నత స్థాయి వ్యక్తుల వల్ల కూడా మీకు ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. అంతేకాకుండా మీరు ఏ పార్టీలో అయితే ఉంటారో ఆ పార్టీ పెద్దల యొక్క సహాయ సహకారాలు అంతగా లేకపోవడం వల్ల కష్టించి విజయాన్ని పొందే అవకాశము పోటీ చేసినప్పుడు ఉంటుంది. కాబట్టి అంత కష్టపడి డబ్బును నష్టపోయి అనేటువంటి విషయంలో జాగ్రత్తలు పాటించి నిర్ణయం తీసుకోండి. ఇక ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి సినీ కళారంగ ప్రముఖులు, అలాగే సినీ కళారంగంలో ఉన్నటువంటి వారు, 24 ఫ్రేమ్స్లో పనిచేసేటువంటి వాళ్ళు, నాటక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, టీవీ సీరియల్స్లో పనిచేసేటువంటి వాళ్ళకి ఆశించిన మేర శుభ ఫలితాలు లభించవు. కాబట్టి కొత్త ప్రకటనలు, కొత్త వ్యాపారాలు అనేటువంటి అనగా కొత్త ప్రాజెక్టులు సైన్ చేసేటప్పుడు ఈ యొక్క కళారంగంలో ఉన్నటువంటి వారు ఆచితూచి స్పందించండి. ఈ రోజు కాకపోతే భవిష్యత్తులో ఇంకో రోజు ఉంటుంది. కానీ నిరర్ధకమైనటువంటి ప్రజాదరణ లేనటువంటి ప్రాజెక్టులో సైన్ చేయడం ద్వారా తద్వారా మీకే భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుంది. కాబట్టి సైన్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఇక ఈ సంబంధించినటువంటి ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి విద్యార్థులు రాహు, శని, కేతుల యొక్క ప్రభావం, గురు ప్రభావం కూడా అంతగా లేని కారణం చేత జ్ఞాపక శక్తి కోల్పోవడం, తద్వారా చేస్తున్నటువంటి ఈ యొక్క రాస్తున్నటువంటి పరీక్షలలో కష్టే ఫలినట్టుగా పోటీతత్వాన్ని ముందు పెట్టుకొని మీరు ప్రయత్నం చేయాలి. సాధారణంగా మీకు ఉత్తీర్ణత శాతం కలుగుతుంది. అయితే కోరుకున్నటువంటి విద్యాలయాల్లో ప్రవేశం కోసం ప్రయత్నం చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. నిరాశ మిగలకుండా మీరు పోరాట పటిమతో మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాధారణమైనటువంటి దిగుబడి ఉంటుంది తప్ప గొప్పగా దిగుబడి ఉండదు. కొత్త పంటలకి ప్రయత్నం చేయకండి. ఈ మీనరాశిలో జన్మించినటువంటి లాయర్లు కానీ, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, మైనింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా నూతన ప్రాజెక్టులు అనేటువంటివి చేపట్టకండి. మీరు చేపట్టేటువంటి పనులు ఇంతకుముందు ఉన్నవే కొనసాగించుకునే ప్రయత్నం చేయండి తప్ప మీరు కొత్తవి చేపట్టుకోగని ప్రయత్నం చేయకండి. అయితే ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి గురుబలం, శనిబలం అంతగా లేని కారణం చేత ఈ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఫుడ్కు సంబంధించినటువంటి వాళ్ళు, ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సూపర్ మార్కెట్లు, జనరల్ స్టోర్లు నడిపేటువంటి వాళ్ళు, తీర్థయాత్రలు, పూజా స్టోర్లు నడిపేటువంటి వారు, రోడ్ సైడ్ పళ్ళు వ్యాపారస్తులు, అలాగే రోడ్ సైడ్ కుకింగ్ వెండర్స్ అనగా పికిల్స్, కూరగాయలు అమ్మేటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడాను సాధారణమైనటువంటి వ్యాపార ఆదాయం మాత్రమే ఉంటుంది తప్ప గొప్పగా ఉండదు. కాబట్టి నూతనంగా వ్యాపార విస్తరణకి అప్పు తెచ్చి చేసుకోవడం అనేటువంటి బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదనేటువంటి విషయాన్ని గమనించుకొని ఉన్న వ్యాపారాన్ని నడుపుకోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఎందుకంటే గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు మనం ఏం చేసినా మనకు అనుకూలంగా ఉండవు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక్కడ వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా ఒకటే అన్నట్టు మనకు గ్రహాలు యోగించినప్పుడు మనం ముందు కూర్చున్నా వెనక ఉన్నా ఎన్ని ప్రయత్నాలు చేసినా మనకు తుదకు ఫలితం లభించదనే విషయాన్ని మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు గమనించుకోవాలి. ఇక మీనరాశిలో జన్మించినటువంటి ఎడిబుల్ ఆయిల్స్, అలాగే ఆయిల్ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు, మిల్లులు వ్యాపారం నడిపేటువంటి వాళ్ళు, అలాగే ఈ సంబంధించినటువంటి స్టీల్ వ్యాపారం, ఐరన్ సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ యొక్క పెట్రోల్ బంకులో ఆటో ఆయిల్స్ నడిపేటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడా చర్మము తోలు సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, వీళ్ళకందరికీ కూడాను సాధారణమైనటువంటి ఫలితాలు ఉంటాయి. గొప్పగా చెప్పుకోదగినటువంటి ఫలితాలు అనేటువంటివి ఉండవు. ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి పేరుకు తగినటువంటి ప్రతిఫలము లభించకపోవడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదురవుతాయి. అంతేకాకుండా శ్రమ ఎక్కువగా ఉండడము, ఒత్తిడి ఎక్కువగా ఉండడము, చేసేటువంటి పనుల ఫలితం కూడా తక్కువగా ఉండడం, ఈ కారణం చేత అనవసరమైనటువంటి బాధ్యతలను ఎత్తిన వేసుకోవడం అనేటువంటిది మీకు జరుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు అనేటువంటివి తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి ఈ యొక్క
సంబంధించినటువంటి ఎసిడిటీ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా గోచరమవుతాయి. వారసత్వంగా ఏవైనా బీపీ, షుగర్ లాంటివి ఎవరైనా కానీ ఉన్నట్లయితే ఇవి బయలుపడేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఫుడ్ డైట్ కంట్రోల్లో పెట్టుకొని ప్రయత్నం చేయండి. తర్వాత చెప్పుకొచ్చేది ఏమిటంటే, కాలం కలిసి రానటువంటి సమయం ఈ మీనరాశి వారికి ఉన్నటువంటి కారణం చేత దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఈ యొక్క మీనరాశి వారికి ఈ చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడాను మీకు సంబంధించినవి కాకుండా, పెళ్ళైతే కనుక మీ భార్య లేదా భర్త మరియు సంతానం యొక్క జాతకం కూడా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీ మీద ప్రభావం చూపుతుంది. అలాగే పెళ్లి కాకపోతే తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళ యొక్క జాతకం కూడా మీ మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ యొక్క కుటుంబ సభ్యుల అందరికీ కూడాను ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి జాతకరీత్యా అన్ని రకాలుగా 2025 సంవత్సరంలో ఏవైతే అనుకుంటారో అవన్నీ కూడాను, ఆ రెజల్యూషన్స్ అన్ని కూడాను నెరవేర్చుకునే విధంగా మీకు కొన్ని గొప్ప యోగాలు అనేటువంటివి చేయాలనే సంకల్పంలో ఉన్నాము. అనగా ఏంటి? జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, మరియు ఈ సంవత్సరం అంతా కూడా అన్ని రాశుల వారికి శని ప్రభావం పూర్తిగా ఉంటుంది. కావున కర్మదోషం, గత జన్మ కర్మదోషం తొలగిపోవాలి. కావున గత జన్మ కర్మదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో చేయాలని శ్రీకారం చుట్టాము. జనవరి 13వ తారీఖు రోజున శ్రీకాళహస్తిలో కానీ, శ్రీశైల క్షేత్రంలో కానీ ఈ కార్యక్రమం మొదలవుతుంది. ప్రతి నెల ఒక్కొక్క పుణ్యతిథి రోజున మీ కుటుంబ సభ్యుల అందరి గోత్రనామాలతో ఈ కార్యక్రమం చేయించడం జరుగుతుంది. సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా ఈ కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి దీని రిజిస్ట్రేషన్ వివరాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే తండ్రి వైపు 6 తరాలు, భర్త వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలు, భార్య వైపు 3 తరాల్లో కుటుంబంలో ఏవైనా దుర్మరణాలున్నా, అలాగే కుటుంబంలోని వ్యక్తులు 60 సంవత్సరాల లోపల ఏ విధంగానైనా చనిపోయినా, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్తో ఎవరైనా చనిపోయినా వాటిని పితృదోషం లేదా పితృశాపం అని అంటారు. ఇట్టి పితృదోష పరిహారార్థమే ప్రతి నెల ఒక తిథి రోజున ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమాలు కూడా చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మరి వీరు ఎలాంటి పరిహారాలు పాటించాలి గురుగారు? ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం అంతా కూడాను ఆనందంగా ఉండాలనేటువంటి సదుద్దేశంతో చేసుకోదగినటువంటి సామాన్యమైనటువంటి పరిహారం, ప్రతిరోజు దత్తాష్టకం, కాలభైరవాష్టకం, రుద్ర కవచం రోజుకి 3 సార్లు పఠించండి. వీలు కుదిరినప్పుడల్లా ఈశ్వర ఆలయాన్ని సందర్శించుకునే ప్రయత్నం చేయండి. అర్చనాభిషేకాదులు జరిపించుకోండి. ఇవి జరిపించుకున్నప్పటికీ కూడా మీ యొక్క జీవితం 2025 సంవత్సరంలో విభిన్నంగా ఉంది అని అంటే మీ యొక్క జన్మజాతకంలోనే నడిచేటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావ ఫలితములు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నమస్కారం.